గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచి మ్యాట్రిసెస్లో నుంచి ఒక ప్రాబ్లం చూద్దామండి. క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3a ఈక్వల్ టు 1 2 2 2 1 -2 -2 2 -1 then show that A inverse ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడండి. ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడో చూడండి. గివెన్ దట్ 3a ఈక్వల్ టు 1 2 2 2 1 -2 -2 2 -1. నేను ఈ 3ని ఇక్కడ మల్టిపుల్లో ఉందండి, అటు సైడ్ తీసుకెళ్తున్నాను, డివిజిబుల్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. ఏ ఈక్వల్ టు మల్టిపుల్లో ఉంది కదా, 1/3 అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 1 2 2 2 1 -2 -2 2 -1. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది చెప్పండి. కాలమ్స్ రోస్ అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ రో ఉంది, నేను ఆ ఫస్ట్ రోని నేను కాలంలోకి రాస్తున్నాను 1 2 2. నెక్స్ట్ సెకండ్ రో ఉంది, నేను సెకండ్ కాలంలోకి రాస్తున్నాను 2 1 -2. థర్డ్ రో ఉంది, థర్డ్ కాలంలోకి రాస్తున్నాను -2 2 -1. ఓకేనా. మనకి ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫార్ములా అండి. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చూడండి. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ AB ఈక్వల్ టు BA ఈక్వల్ టు I అయిందనుకోండి, A ఇన్వర్స్ ఈక్వల్ టు B అవుతుంది. ఇది ఫార్ములా. లేదు, A ఇంటూ A ట్రాన్స్పోజ్ అని తీసుకున్నాం అనుకోండి. నేను ఏ ట్రాన్స్పోజ్ని బి అని తీసుకున్నాను. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అయిందనుకోండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఏ ట్రాన్స్పోజ్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి కదా, బి ప్లేస్లో ఏముంది, ఏ ట్రాన్స్పోజ్ ఉంది. నేను దీనికి ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఏ ఆల్రెడీ మనకు తెలుసు అండి. ఏ మ్యాట్రిక్స్ ఏముంది, 1/3 1 2 2 2 1 -2 -2 2 -1 ఉంది. మనకి ఏ ట్రాన్స్పోజ్ కూడా తెలుసు అండి. 1/3 ఇంటూ 1 2 -2 2 1 2 2 -2 -1. మనకి ఏ తెలుసు, ఏ ట్రాన్స్పోజ్ తెలుసు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, ఐ వచ్చిందనుకోండి, మనకి ఏం ప్రూవ్ అవుతుంది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ అవుతుంది. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయాలండి. మనకి ఏ తెలుసు, ఏ ట్రాన్స్పోజ్ తెలుసు. ఫస్ట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. చేస్తే వాల్యూ ఏమొస్తుందో చూస్తే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే ఏంటండి, 1/3. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు చూడండి, 1 2 2 1 2 2. నెక్స్ట్ 2 1 -2 2 1 -2. నెక్స్ట్ -2 2 -1 -2 2 -1. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుందండి, 1/3 సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే కాలమ్స్ రోస్ కాలమ్స్ కదా, దీన్ని బేస్ చేసుకొని రాసేసేయండి. 1 2 2 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో 2 1 -2. నెక్స్ట్ థర్డ్ రో -2 2 -1. నెక్స్ట్ 1/3 ఇంటూ 1/3 అండి, ఏమవుతుంది చూడండి, 1/9 అవుతుంది. ఇంకేముంటుంది, 1 2 2 2 1 -2 -2 2 -1 ఇంటూ 1 2 -2 2 1 2 2 -2 -1 అండి. మల్టిప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలుసండి. ఎలా మల్టిప్లై చేస్తాం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో
థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూడండి, 1 into 1 1 ప్లస్ 2 into 2 4 ప్లస్ 2 into 2 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 2 2 2 into 1 ప్లస్ 2, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ అవుతుంది, మైనస్ 2 into 2 4. నెక్స్ట్ 1 into minus 2 minus 2 2 into 2 plus 4 2 into minus 1 minus 2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో చూడండి, 2 into 1 2 1 into 2 plus 2 minus 2 into minus 2 minus 4. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 2 into 2 4 1 into 1 plus 1 minus 2 into minus minus ప్లస్ అయిపోతుంది, 2 into 2 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 2 into minus 2 minus 4 1 into 2 plus 2 minus 2 into minus 1 ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 into 1 అంటే 2 అవుతుంది, ప్లస్ 2. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం minus 2 into 1 minus 2 2 into 2 plus 4 minus 1 into 2 minus 2 minus 2 into 2 minus 4 2 into 1 plus 2 minus 1 minus half minus plus 1 into 2 plus 2. నెక్స్ట్ minus 2 into minus 2 minus 4 minus half minus ఉంది కదా, ప్లస్ 4 అవుతుంది, ప్లస్ 4 2 into 2 ప్లస్ 4 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 1 into 1 ప్లస్ 1 1/9 1 plus 4 5 plus 4 9 2 plus 2 4 minus 4 0 minus 2 minus 2 minus 4 plus 4 0 2 plus 2 4 minus 4 0 4 plus 1 5 plus 4 9 minus 4 2 plus 2 4 plus 4 minus 4 0 minus 2 minus 2 minus 4 plus 4 0 minus 4 2 plus 2 4 4 4 0 4 plus 4 8 plus 1 9. ఇందులోంచి ఒక 9ని బయటికి తీసుకురండి, ఏమవుతుంది చూడండి, 9/9 వస్తుంది. 9 బయటికి కామన్ వచ్చేసిందండి, 1 0 0 0 1 0 0 0 1. ఈ 9 9 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేముంటుంది చూడండి, 1 0 0 0 1 0 0 0 1 ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మనం ఏం చేసామండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసాం, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది కదా, అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని ప్రూఫ్ చేయాలి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. దీని కండిషన్ని బేస్ చేసుకొని ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని రాసామండి. థ్యాంక్ యూ.